హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి నగర్ వచ్చేసాం. ప్రగతి నగర్లో ఉంటున్న ప్రభాకర్ రావు గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి మన ఆహ్వానించారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ప్రభాకర్ గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేస్తున్నాం. కమా లెట్స్ గో. ప్రభాకర్ రావు గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే. సో ప్రభాకర్ రావు గారు, ముందుగా మీ మిద్దె తోటని మాకు పరిచయం చేయడానికి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ మిద్దె తోట చూసాక మిద్దె తోట దిష్టి తగిలేటట్టు ఉందండి చూస్తుంటే. చక్కగా మంచిగా ఈళ్ళు చాలా చక్కగా వచ్చింది. అసలు మీరు ఈ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి మీకు? నాకు చిన్నప్పటి నుంచి ఉందండి ఇది. చదువుకునే రోజుల్లో ఇంటి దగ్గర అన్ని కూరగాయలు పండించి హై స్కూల్కి వెళ్తా ఉండేవాళ్ళం. అలా వెళ్తా అలా అలవాటు అయింది అప్పటి నుంచేనండి. ఊరంతా కూడా పంచిపెట్టేవాళ్ళం అక్కడ కూడా అందరికి చుట్టుపక్కల అందరికి కూరగాయలు పంచి పెడుతూ ఉండేవాళ్ళం. అదే అలవాటు నేను హైదరాబాద్ వచ్చినా కానీ ఇక్కడే అలవాటు అయింది. సో ఇక్కడ ఏ ఊరు ఎక్కడ? మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి, తాడేపల్లిగూడెం దగ్గర నాసుకుంటాను. ఓకే. సో అక్కడ స్కూల్కి వెళ్ళే టైంలో ఇంట్లో వేసేవారండి? ఇంట్లో పక్క పెరట్లో వేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడంతా ప్లేస్ ఉండేది అనుకోండి. అప్పుడు ప్లేస్ ఎక్కువ ఉండేవి. కొంచెం అది వేసుకుని కూరగాయలు పండిస్తా స్కూల్కి వెళ్ళేవాళ్ళం. పొద్దున్నే వ్యవసాయం చేసుకుంటా, పొద్దున్నే వరిసేలో కలుపు తీస్తాం, పచ్చిమిరపకాయలకి జనరేషన్ అవి కొడతాం, అలాంటి అవి పని చేసుకుంటా వెళ్ళేవాళ్ళం. హై స్కూల్ కానీ. హై స్కూల్ అని. అవునండి. సో ఎట్లా ఇన్స్పైర్, అంటే మీకు ఎవరు ఇన్స్పైర్ చేస్తారు స్టార్ట్ చెయ్యాలి అని? మీ నాన్నగారి దగ్గర నుంచి? మా నాన్నగారు అంతా వ్యవసాయ కుటుంబం మాదండి. వాళ్ళు అంతా వంగ తోటలు, పువ్వు తోటలు ఇలాంటివి వేస్తూ ఉండేవారు. దాని ప్రకారంగా నేను కూడా ఇంటికాడ కూరగాయలు కాంచాలని పొద్దుటే హై స్కూల్కి వెళ్ళే టైంలో ముందే ఇవన్నీ కూరగాయలకి పండియటం, నీళ్లు పోయటం అన్నీ చేసుకుంటూ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ తర్వాత బుట్టలు కూడా వెళ్ళేవాళ్ళం. వంకాయలకి బుట్టలు, వంగ తోటలు ఉంటే బుట్టలు అల్లేసేవాళ్ళం. పొద్దున్న 4-5 బుట్టలు అల్లేసి హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం. పొద్దున్న వ్యవసాయం చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటా నేను చదువుకున్నాను అనమాట. అంటే మీరు ఒక్కరేనా, ఇంకా మీకు సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా? బ్రదర్స్ ఉన్నారండి, ఇంకా 5 ఉన్నారు బ్రదర్స్. అంటే వాళ్ళు కూడా హెల్ప్ చేసేవారా? వాళ్ళ వ్యవసాయం పనే సరిపోయేది వాళ్ళకండి. నేను మాత్రమే పొద్దుట చేసుకుని మళ్ళీ సాయంత్రం హై స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ వాటికి నీళ్లు పోసుకుంటాం, వాటిని నేను కలుపు తీసుకుంటాం, ఇవన్నీ చేసుకుంటా ఉండేవాడిని అనమాట అండి. అంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అలా వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి అండి. హైదరాబాద్ వచ్చాక కూడా ఇలాగే సొరపాతులు పెట్టాం, అద్దెగా ఉన్న ఇంట్లో ఏమైనా చిన్న ఇల్లు, ఇండివిజువల్ ఇల్లు ఉంటే తీసుకుని అలా పెట్టేవాళ్ళం. బిహెచ్ఎల్ ఉండేవాళ్ళం ఫస్ట్. అక్కడి నుంచి నెమ్మదిగా ఇక్కడ ప్రగతి నగర్లో ఇక్కడ అలాట్ అయింది మాకు ఆల్విన్ ఎంప్లాయీస్కి. ఆల్విన్ ఎంప్లాయీస్ అండి. ఇలాగే ఇక్కడ ఒక ముందు డబుల్ బెడ్రూమ్ హౌస్ ఉండేది. దాని చుట్టూ ఎప్పుడు మామిడి చెట్లు కానీ కూరగాయలు కానీ ఎప్పుడు కాస్తా ఉండేవి. కొబ్బరి చెట్లు ఎప్పుడు కూడా ప్రతిదీ కాయ ఉండేది మా దాంట్లో. మామిడి తోట, మామిడికాయ కానీ పునాసి మామిడి, వేరే బంగిని పెళ్లి అవన్నీ ఉండేవి. ఎప్పుడు మామిడి చెట్లు, మామిడికాయలు ఉంటా దొరుకుతూ ఉండేవి. సో అంటే ఎప్పుడండి ఇప్పుడు మీరు ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు బిహెచ్ఎల్ నుంచి? అక్కడ నుంచి 95లో ఇక్కడికి వచ్చామండి. 95 అంటే అప్పుడు అంతా ప్రశాంతంగా ఉండేది. ప్రశాంతంగా మా ఇల్లే ఉండి మేమే ఫస్ట్ వచ్చేవాళ్ళం అండి. మా అబ్బాయిని 5వ తరగతిలో జాయిన్ చేసాం, ఒకనేమో 2nd క్లాస్ 2వ తరగతిలో జాయిన్ చేసాం. ఇక్కడికి వచ్చి స్కూల్లో అలా అలాగా ఇక్కడ. సో ఇప్పుడు చూస్తే కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఇక్కడ కాంక్రీట్ మొత్తం అయిపోయిందండి. ఇక్కడ మాకు తెలియకుండానే పెరిగిపోయింది. రేట్లు అవుతాయని మేము ఊహించలేదు. సో ఏంటంటే అప్పుడు టైం మంచిగా ప్లేస్ ఉండేది. మామిడి చెట్లు అంటే చిన్న స్పేస్ అవుతుంది, చాలా పెద్ద స్పేస్ ఉండేది, స్పేస్ ఉండేది, స్పేస్ ఉండేది. కానీ ఇప్పుడు స్పేస్ లేదు. ఇప్పుడు అందుకని కింద నుంచి డైరెక్ట్ గా మిద్దకు వచ్చేసారు. సో అంటే మీరు 95లో వచ్చినప్పటి నుంచే మీరు ఇవి స్టార్ట్ చేశారండి ఇక్కడ హైదరాబాద్? అవునండి, 95 నుంచి ముందు నుంచే స్టార్ట్. ముందు నుంచి ఏదో చేయటం. రెంట్ హౌస్ లో బిహెచ్ఎల్ ఉన్నప్పుడే చిక్కుడు బాతులు పెట్టుకుని కాయించేవాళ్ళం. తర్వాత ఇలాగ అన్నీ
బీరపాదులు సొరపాదులు డబా ఎక్కించేవాళ్ళం పైకి. మరి మీరు ఆఫీస్ టైమింగ్ లో ఎప్పుడండి, ఎప్పుడు ఎంత టైం కేటాయించేవారు, ఎలా కేటాయించేవారు ఆఫీస్ కి? రోజుకు అరగంట గంట అవుతే ఎక్కువ అండి. సమ్మర్ లోనేమో ఇవన్నీ తవ్వేస్తాం. సమ్మర్ దాకా తోటకూర వస్తుందండి దానికి ఆటోమేటిక్ గా. ఆ తోటకూర చాలా బాగా వస్తుంది. వచ్చిన వాళ్ళకల్లా పంచిపెట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇది తీసేటప్పటికి తోటకూర డెవలప్ అవుతుందండి. ఆ తోటకూర అయిపోయిన తర్వాత మే నెలలో కంపల్సరీ ఉన్నా కానీ తోటకూర అది తీసేసి ఎరువు తీసుకొస్తాం. పేడ ఎండిది మామూలుగా పేడ అంటే పచ్చిది అది పనిచేయదండి. బాగా ఎండిపోయింది గుల్లగా ఉంటుంది అనమాట అండి. అది తీసుకొచ్చేసి బత్తలో తీసుకొచ్చి ఒక దాంట్లో 20% కలిపేస్తాం. కలిపేసి మొత్తం డ్రై చేసేస్తాం, ఎండబెట్టేస్తాం. ఆ ఎండిపోయిన తర్వాత వర్షాలు కురిసిన టైంలో మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్లో కానీ ఈ విత్తనాలు పెట్టేస్తాం అనమాట అండి. అంటే కంపల్సరీ ఏదైతే ఉందో ఎండాలి బాగా ఏవులకి రావాలంటారు. అంటే దాంట్లో ఆక్సిజన్ అది మొత్తం నైట్రోజన్ అని మట్టిలో కలవాలన్నమాట అండి. అంటే పచ్చిది అయితే మనకి హార్మ్ఫుల్ అండి, ఎందుకంటే హీట్ ఉంటుంది, హీట్ డెవలప్ అవుద్ది. ఆ హీట్ ఉండడం వల్ల మొక్కలు చచ్చిపోతాయండి. బాగా ఎండి మంచి డ్రై అయిపోద్ది అనమాట అండి. డ్రై అయిపోయినప్పుడు దాంట్లో ఈ హార్మ్ఫుల్ ఉండవు. చాలా ఉంది ఎంటర్ అవుతూ మాట్లాడదాం. అలాగే మరి ఎంత టైం స్పెండ్ చేస్తారు ఇప్పుడు ఈ మిద్దె తోటలో పైన? ఇక్కడ రోజుకి పొద్దుటే అరగంట నుంచి గంట వరకు చేస్తామండి. ఎక్సర్సైజ్ చేస్తాం పొద్దుటే. ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ దీన్ని కూడా చేస్తాం వల్ల మాకు ఇది కూడా ఎక్సర్సైజ్ బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో కూరగాయలు కూడా సాధారణంగా ఎప్పుడు కొనం మేము, సరిపోతాయి మాకు. 2-3 మా అబ్బాయిలు కూడా ఇద్దరు ఇక్కడే ఉంటారు. చేత మా ఫ్యామిలీకి సరిపోతాయి మొత్తం. చూసా అంటే అసలు నాకు ఇక్కడ అబ్జర్వ్ చేసింది టోటల్ గా ఇక్కడ ఇట్లా మంచిగా ఈల్డ్ చక్కగా వచ్చింది. పొట్లకాయలు, బీరకాయలు, దొండకాయలు ఇక్కడ తోరణాల్లా కనిపిస్తున్నాయి దొండకాయలు కూడా. సో ఏంటి ఓన్లీ కూరగాయలు పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే కొంతమంది పూల మొక్కలు పెట్టుకుంటారు, రకరకాలుగా అన్ని పెడతారు. బట్ ఓన్లీ మీరు కూరగాయలు పెట్టడానికి రీజన్ ఏంటి? చిన్నప్పటి నుంచి అంతే, ఇప్పుడు కూడా అంతేనా? అంటే ఏంటంటే ఆర్గానిక్ ఏదో తినాలని కొంచెం ఎరువు పేడతోటి 10 రోజులకు ఒకసారి దానికి బూస్టింగ్ చేస్తాం కొంచెం. మళ్ళీ అక్కడ చెత్త అంతా ఇంట్లో వచ్చిందంతా డ్రమ్ములు వేసేసి కూడబెట్టి వారానికి ఒకసారి మళ్ళీ అది కూడా పోతూ ఉంటారు అనమాట. ఇంట్లో అంతా చెత్త కూడా అందులో వేసేస్తాం. ఆ పేడ కూడా దాంట్లో వేసి కొంత కలిపేసి వేస్తా ఉంటాం అనమాట. ఎరువు కూడా అక్కడ ఉందండి బత్తాలతోటి. మొత్తం అది మీ ఇంగ్రీడియంట్ సీక్రెట్ ఏంటో మొత్తం అక్కడ ఉంది. వేస్తా ఉండాలి, ఎప్పుడప్పుడు వేస్తా ఉండేది. కానీ 10-15 రోజులు ఒకసారి కొంచెం వేసి కదుపుతూ ఉంటే కొంచెం బాగా వస్తాయి. తప్పకుండా అన్ని మిగతా విషయాలన్నీ కూడా ఇన్ డీటెయిల్ గా మనం కనుక్కుందాం. సో మరి అలాగే ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఎపిసోడ్లో ఎంటర్ అయ్యే ముందు మన అందరు వ్యూవర్స్ అందరికి కూడా మొక్కల మీద అవగాహన ఉండాలన్న మంచి ఉద్దేశంతో ఒక సెగ్మెంట్ ఏంటి అంటే వాళ్ళందరికీ కూడా ఒక కాయ కానీ, పండు కానీ, పువ్వు కానీ, ఆకు కానీ ఏదైనా చూపించి ఈ మొక్క ఏంటి గెస్ట్ చేయండి మనం క్వశ్చన్ అడుగుతాం అనమాట. మన ఎపిసోడ్ ఎండింగ్ లో ఆ ఆన్సర్ రివీల్ చేస్తాం. సో మరి ఈనాటి మన ఎపిసోడ్ లో మీ మిద్దె తోటలోంచి కాయ, పండ, పువ్వ ఏది చూపించి క్వశ్చన్ లాగా అడగబోతున్నాం. చెప్పాలండి. ఈ పువ్వు చూసి ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయాలి, అంతే కదా? ఓకే, ఓన్లీ పువ్వు చూపిస్తున్నారు. సో దీని సంగతి ఏంటో మొత్తం నాకైతే తెలిసిపోయింది. డైరెక్ట్ చూపిస్తే ఈజీగా చెప్పగలుగుతారు, బట్ అందుకే మేము కొద్దిగా ట్రిక్కీగా ఈ పువ్వు చూపిస్తున్నాం. చూడండి, వైట్ కలర్ పువ్వు ఉంది. ఓకే, ఇప్పుడు ఈ పువ్వు చూసారు కదా, ఈ పువ్వు చూసి ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయండి. యాక్చువల్గా హింట్ ఇవ్వాలి అంటే ఇది ఒక వెజిటేబుల్ మొక్క, ఎందుకంటే పువ్వు మాత్రమే చూపిస్తున్నాం. అంతకంటే ఎక్కువ ఆకు కానీ ఏం చూపించినా కానీ ఈజీగా గెస్ట్ చేస్తారు. అందుకే జస్ట్ పువ్వు మాత్రమే చూసాం. ఆ పువ్వు చూసి ఆన్సర్ ఏంటో గెస్ట్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకేనా? ఓకే ప్రభాకర్ రావు గారు, మనం తోటలోకి ఎంటర్ అయిపోదాం. సో ముందుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఇది బెండ చెట్టు అండి. బెండ ఇది హైబ్రిడ్ బెండ కాదు, ఇది దేశవాళీ బెండ అండి. ఇది ఓకే, ఇదేంటంటే ఇప్పుడు సెలవులు పెట్టుకుని మళ్ళీ వస్తూ ఉంటది. ఇలా సెలవులు వస్తాయి అనమాట. మళ్ళీ అవి వచ్చి కాస్తాయి. ఎట్లంటే ఇట్లా వస్తుంది ఇలాగా ఇవన్నీ సెలవులు వస్తాయండి. ఇక్కడ బాగుంది ఇవన్నీ దీని చూడండి ఎలా వచ్చింది. ఇవన్నీ ఇలా వస్తాయి. ఓకే ఓకే ఓకే, ఇది
పిల్లలు వచ్చి అవి కూడా కాయలు కాస్తాయి అనమాట. దీంతో ఎండ అవ్వదు. అది హైబ్రిడ్ అయితే ఒకటే వస్తుంది ఇలాగా, ఈ ఇటుతోటి ఎండ అయిపోద్ది కాయలు. ఇది అలా కాదండి, ఇది ఎక్కువ కాలం వస్తుంది అనమాట దీంట్లో కాయలు. ఈ పైన ఇట్లా వైట్ వైట్ గా ఇదేదో కొంచెం తేడా వచ్చిందండి, ఇది వర్షాలకి ఇలా అయిందండి. ఇది ఎందుకంటే వర్షాలు వస్తే ఇటుకి పురుగు ఎందుకు వస్తుంది కింద? పురుగు పురుగు పట్టేద్ది, అది వాతావరణం చల్లగా ఉండి అది పురుగు పట్టేద్దండి బాగా. దానికి ఎన్ని కొట్టినా కానీ మళ్ళీ వర్షానికి అది పోద్ది, మళ్ళీ వస్తాను డెవలప్ అయిపోద్ది అండి. ఓకే, మనం అంటే పురుగు వస్తే బెండకి ఏం ఎక్కువగా వాడాలి? తక్కువే వస్తుంది, ఎక్కువ కాలానికి పెయిన్ వద్ది వెనకాలండి. దానికి ఇదే వాడతాం, స్ప్రే చేస్తాం కొంచెం నీమ్ ఆయిల్ అండి. నీమ్ ఆయిల్, యాప్ ఆయిల్. ఓకే, వేపాయిల్ స్ప్రే చేస్తే సరిపోద్ది. సో ఇవన్నీ కూడా అంటే మరి దీనివల్ల ఏమవుతుందంటే బేసిక్ గా దీనివల్ల అంటే కాయ రాదా, లేకుంటే మొక్క వీక్ అయిపోద్ది. మొక్క బాగా రసం పీల్చేస్తాయి కదండి, అవి రసం పీల్చేతంతో అది వేపుగా ఉండదు, ఒక మళ్ళీ బలంగా కాయ రావటం కొంచెం లేట్ అవుతుంది అనమాట. అంటే ఈ పురుగు దాన్ని తినేది పీల్చేద్ది రసాన్ని, చెట్లో ఉన్న రసాన్ని. చాలా మంది ఇప్పుడు మీరు నీమ్ ఆయిల్ కొట్టేస్తా అంటారు. సో అలాగే ఇప్పుడు ఇంకా ఇక్కడ పెయిన్ ఉందని, ఇక్కడ ఏదైనా పురుగు ఉందనుకో టక్కుని ఇట్లా తీసి పక్కన పడే. పచ్చ పురుగు అది అయితే చంపేస్తాం, చేతితోటి ఫ్రెష్ చేసేస్తాం. పచ్చ పురుగు కానీ వేరే పెద్ద పెద్ద అయితే చంపేస్తాం, అలాగే చేయాలండి. పెద్ద చిన్న అయితే చాలా పెయిన్ లాగా వస్తుంది. అది మాత్రం ఈ నిమ్మాయిలు అది తోటి బ్రష్ తోటి కూడా ఇది చేసేస్తారు కదా. బ్రష్ కూడా చేయొచ్చండి, బ్రష్ చేసినా ఆగిపోద్ది. సో అందుకని నార్మల్ గా మన చేతితో తీసేసి, అలాగే ఇంకోటి మన ప్రోగ్రామ్ లో చూస్తున్నాను, ఇలా ఎప్పుడైనా పురుగు వచ్చినప్పుడు ఇలా తీసేసినాక ఆ ఆకుని కింద పడేయకుండా డస్ట్బిన్ లో పక్కకి వేయాలంటారు కదా. దాంతో మరి ఇంకోటి వస్తాయండి. ఎప్పుడైనా సరే ఏదన్నా పురుగు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఎప్పుడైతే తుంచేసి దాన్ని ఇక్కడ పడేయద్దు, మళ్ళీ అది వేరే వాటికి స్ప్రెడ్ అవుతుంది. సపరేట్ గా దానికి డస్ట్బిన్ పెట్టుకుని దాంట్లో వేయడం వల్ల కొద్దిగా అవి మళ్ళీ రాకుండా ఉంటాయి. చాలా చక్కగా ఉన్నాయండి యాక్చువల్గా ఇవన్నీ. సో ఎన్ని వస్తాయండి మీకు రెగ్యులర్ గా, అంటే మీ ఫ్యామిలీకి సరిపోతాయి? మాకు 3 ఫ్యామిలీలు ఉన్నాయి, మా అబ్బాయిలు 2, మేము 1. అందరు సరిపోతాయి సాధారణంగా, ఏ తక్కువ కొనేది. బయట కూరగాయలు తెచ్చుకున్న దానికి దీనికి తేడా? చాలా టేస్ట్ గా ఉంటాయండి, రుచిగా ఉంటాయి. కొంచెం ఎంత ఎరువుతోటి పెరిగినాయి, మందులు లేకుండా పెరిగినాయి, అని చేత కొంచెం టేస్ట్ గా బాగుంటది, త్వరగా మగ్గుతాయి కూడా. కొంచెం కూర వండేటప్పుడు కూడా కొంచెం గమ్మని త్వరగా మగ్గిపోతాయి, మెత్తగా అయిపోతాయి అనమాట. అసలు మీరు వంట దగ్గరికి వెళ్తారండి? చూస్తాం చేస్తాం, చూస్తారు అంతే. అందుకే మగ్గిపోతాయంటే అంటున్నారు కానీ టేస్ట్ ఓకే, ఎలా తింటారు కనుక టేస్ట్. వంట దగ్గరికి వెళ్ళారు కనుక ఓకే, ఫైన్. సో ఇక్కడ 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 ఎంత అరగంట టైం స్పెండ్ చేస్తారండి? మార్నింగ్ ఒక అరగంట స్పెండ్ చేస్తామండి. మా ఈవినింగ్ మా మిస్సెస్ నీళ్లు పోతా ఉంటుంది. ఓకే, మార్నింగ్ నేను చూసుకుంటాను. ఓకే, ఆదివారం వస్తే దీంట్లోనే ఎక్కువ కాలం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మరి ఎందుకంటే ఓన్లీ కూరగాయలు పెట్టారు, ఎందుకు పండ్ల మొక్కలు ఎందుకు ప్లాన్ చేయలేదు? ఇంటికాడ కూర మనకి ఎక్కువ అవసరం అండి. పండ్ల మొక్కలకి ఎక్కువ స్పేస్ కావాలి, తర్వాత ఎక్కువ మట్టి కావాలి. ఈ తొట్టిలో రావాలంటే కష్టం అండి. అవి టైం కూడా ఎక్కువ పడుతుంది. మనకి ఏంటంటే ఈ సమ్మర్ వరకు వస్తాయి, ఏమిటి ఉంటాయి అనమాట అండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఏమిటి వస్తాయి. దీని తర్వాత మళ్ళీ చిక్కుడు వస్తుందండి నవంబర్ లో, డిసెంబర్ లో. అంటే ఏ టైంలో ఏది వేసుకోవాలండి? ఇప్పుడు మీరు సమ్మర్ ఇంతకుముందు చెప్తున్నారు, సమ్మర్ లో మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఆ టైంకి తోటకూర తీసేయచ్చు. అట్లా చెప్పండి ఫస్ట్. తోటకూర సమ్మర్ ఎండలు బాగా ఉంటే తోటకూర వద్దండి. సమ్మర్ ఆకుకూరలు, పాలకూర వస్తుంది, సుక్కకూర వస్తుంది, అన్ని వస్తాయి సమ్మర్ ఎండింగ్ లో. అంటే బాగా ఎండ బాగుంటది కాబట్టి తర్వాత మనకి ఈ చిక్కుడు సమ్మర్ లో మళ్ళీ విత్తనాలు పెడతాం. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? అదే మట్టి బాగా పేడేసి ఒక 20% పేడేస్తాం మట్టిలో అండి. మొత్తం అంతా తిరగొడతాం. తిరగొట్టి ఎండకి సమ్మర్ లో బాగా డ్రై చేస్తారు ఈ మే నెల. అంటే ఓన్లీ మట్టి పేడ వేస్తామా, ఇంకేమైనా కలపచ్చండి? ఇంకేమన్నా కలపచ్చు, కానీ ఇది చెత్త చెదారం అంతా కలుతూ ఉంటదండి. అది ఇప్పుడు ఆకులు ఇవన్నీ దాంట్లో కలిపేస్తే అవి కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయి ఏం చేస్తాయండి, అవి బాగా ఎరువుకి వస్తుంది, ఎరువు బలానికి వస్తుంది అనమాట ఆ మట్టి. అప్పుడు విత్తనం పెడుతుందంటే అది ఏపుగా బాగా వస్తాయి. వచ్చిన తర్వాత
తర్వాత 10 రోజులకు ఒకసారి పేడ కానీ అదంతా చెత్త ఇంట్లో వచ్చిన ఎరువు అంతా కలిపి మరలా హీల్డ్ చేసి దాంట్లో పోతూ ఉంటాం అన్నమాట అండి. సో ఇప్పుడు మనం చిక్కుడుకాయ పెట్టుకోవచ్చు అప్పుడు. చిక్కుడుకాయ మళ్ళీ అక్టోబర్లో ఈ బీర తీసేస్తుంది ఒకటే మళ్ళీ చిక్కుడు పొదలు పెడతాం. అవి నవంబర్ డిసెంబర్లో ఫుల్గా అవి వస్తాయి అనమాట చిక్కుడు. మా ఇంట్లో ఎక్కువ కాస్తాయి అవి కూడా. నవంబర్ డిసెంబర్ ఇప్పుడేమో చెట్టు చిక్కుడు అని పెడతాము, అవి కూడా కాసినాయి, అవి ఇప్పుడు పెడతాం అనమాట. ఓకే, నవంబర్ డిసెంబర్లో వేరే చిక్కుడు వస్తుంది, దేశవాళీ చిక్కుడు. మన ఇళ్ళ కాడ ఊళ్ళో కూడా ఉంటాయి, ఆ చిక్కుడు పెడతాం. ఆ చిక్కుడేమో నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, జనవరి వరకు వస్తాయి, ఫిబ్రవరి వరకు అవి వాడతాం. అలాగే మళ్ళీ తోటకూర, అక్కడి నుంచి మళ్ళీ తోటకూర వస్తూ ఉంటుంది. ఇదంతా సైకిల్ అండి, సైకిల్ వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కో టైంలో ఒక్కోటి వస్తుంది, బాగా వస్తుంది. సో దీని గురించి ప్రాపర్ గా తెలిస్తే మనం ఏ టైంలో ఏ మొక్క వేసుకుంటే బాగా వస్తుంది అనేది చిన్నప్పటి నుంచి ఇదే చేసాం కాబట్టి అదొక హ్యాబిట్ కింద, అందుకని కొంచెం బాగానే చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో టమాటాలు ఇక్కడ టమాటాలు అండి. ఓకే, ఈ టమాటాలు కూడా ఎప్పుడు వస్తానే ఉంటాయి, మొక్కలు వేస్తానే ఉంటాయి. ఇది ఇప్పుడు సీజన్, ఎప్పుడు కూడా సీజన్ అయ్యి. ఓకే, ఇప్పుడు కాస్తాయి, రేపు కాయ ఎండలోనూ కాస్తాయండి, వర్షాకాలం కాస్తా ఉంటాయి. ఓకే ఓకే. సో ఏంటి టొమాటోని ఎట్లా జాగ్రత్త చేసుకోవాలని, చాలా మంది దగ్గర టొమాటోలు రావు అంటే ఇలా టమాటోకి ఏం చేయక్కర్లేదండి, అవి బాగానే వచ్చేస్తాయి, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు వాటితోటి. ఓకే, టమాటా ఏంటంటే ఈ పొట్టపాదు ఒకటి గమ్మున మొలవదు, ఈ రావటం కొంచెం కష్టం అవుతుంది. పొట్లపాదు, అవునండి, పొట్లపాదు నేను ఇంత ఇక్కడ చూడలేదు, మీ దగ్గరే చక్కగా చూస్తున్నాను. పొట్లపాదుకి ఏమేమి ఎరువు వేయాలి ఏంటి అనేది నేను అడిగాను. మరొక్కసారి మన ఆడియన్స్ కి చెప్తామండి, పొట్లపాదు బాగా రావాలి అంటే మనము అంటే ప్రభాకర్ రావు గారు ఫస్ట్ ఆ పేడ తీసుకుని 20% తీసుకుని మట్టిలో కలిపి పెట్టేసి, తర్వాత ఎప్పుడైతే మనం మొక్క పెడుతున్నామో దాంట్లో ఏమేమి కలపాలండి? మొక్క పెట్టే బాగా వేడి ఉండాలన్నమాట, సమ్మర్లో పెట్టేయాలి పొట్లపాదు. సమ్మర్లో పెడితే ఆ వేడికి బాగా ఈ మొక్క మొలక బాగా వద్దండి. వేడికి వేడి ఉండాలి దానికంటే. సమ్మర్లోనే ఏ మొక్క అయినా వేడి ఉండాలి, కొంచెం వేడి ఉంటేనే మొలక బాగా వద్దండి. ఓకే, ఈ బీరపాదులు, పొట్లపాదులు, అలాగే ఈ సొరపాదులు వీటన్నిటి కూడా వేడి ఉండాలి, ఎందుకంటే వాటరీ కంటెంట్, వాటర్ తడి ఉండాలి, వేడి ఉండాలి. ఉంటే దానికి పింక్ అన్నది గమ్ముని మెత్తబడి గమ్ముని మొక్క రావడానికి అవకాశం ఉంది. సో మీరు ఏదన్నా ఒక మొక్క పెట్టేటప్పుడు ఏమేమి కలుపుతారండి? అంటే పాట్ లో ఏమేమి పెడతారు ఫస్ట్? అదే ముందు కలిపేసి ఉంచుతాం కదండి, ఇంకా దాంట్లో పేడ కలిపేస్తాం. ఇంకా ఏమైనా ఉంటే వేరుశెనగ చెక్క అలాంటిది ఏమన్నా అలాంటి తెల్లపిండి లాంటివి వేసి కలుపుతాం, ఇంకా బాగా వస్తాయి అనమాట అండి. అవన్నీ వేస్తే ఎంత మనం ఇన్పుట్ పెడతామో మనకి ఈల్డింగ్ అంత బాగా వస్తాయి అనమాట. మనిషికి ఎట్లయితే మనము పోషకాలు ఇస్తూ ఉంటాము, మొక్క కూడా అలాగే పోషకాల ఆహారం అవసరం అండి, బాగా ఇస్తూ ఉంటాయి, ఎస్పెషల్ గా వీటికి పొట్లపాదులు కూడా. టొమాటోస్ కూడా, సో టొమాటోస్ కంటే టొమాటోస్ కి కొద్దిగా టెంపరేచర్ తక్కువ ఉండాలి అంటూ ఉంటారు, 35. ఏం లేదండి, సమ్మర్ లో కూడా వస్తాయి, కొద్దిగా కష్టపడుతూ ఉంటాం, కష్టపడతాం. సమ్మర్ లోనే టొమాటో రేట్ కూడా పెరుగుతూ ఉంటది. వర్షాకాలం బాగా పెరుగుతుంది, ఈ టైంలో పోతాయి. వర్షాకాలమే దెబ్బండి, ఎక్కువ రేట్ పెరిగేది జూన్ జూలైలోనే, ఎందుకంటే ఈ వర్షాలకి అవి పాడైపోతాయి. అదే, సో ఇలా చక్కగా స్ట్రాంగ్ గా ఉన్నాయి టొమాటోస్ ని కూడా. కాకపోతే కొంతమంది దగ్గర టొమాటోస్ బరువు ఎక్కువైపోయి కిందికి ఇట్లా టచ్ అయినప్పుడు కింద కులిపోతుంటది. దాని గురించి తాళ్ళెట్టి కట్టాలండి, రాళ్ళ పెట్టి వాటి మొత్తం కింద టచ్ అయింది అనుకోండి, నేలకు కానీ దీన్ని టచ్ కింద పాడైపోతుంది, తాడు పెట్టి పైన సపోర్ట్ కట్టాలి. సపోర్ట్ అవసరం లేకుండా చక్కగా అయిపోయాయండి. ఇంకా ఈల్డింగ్ ఫుల్ గా రాలేదు వర్షాల వల్ల, వస్తే ఇంకా బాగా వస్తే పడిపోతాయండి. ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం కూడా వచ్చేసింది. ప్రభాకర్ రావు గారు రెడీగా ఉన్నారు ఆన్సర్ చెప్పడానికి. సో ప్రభాకర్ రావు గారితో మాట్లాడుతూ ఆన్సర్ ఏంటో రివీల్ చేయమని అడుగుతాం. ఓకే ప్రభాకర్ రావు గారు, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ ఏంటో చెప్తారా? ఏ మొక్క చెప్పేస్తారా? ఇదండి, ఇది పొట్లపాదు అండి. పొట్లకాయ పువ్వు అనమాట, మగ పువ్వు. మగ పువ్వు అండి, మగ పువ్వు, ఆడ పువ్వు కూడా ఉంటుంది ఇందులో. ఆడ పువ్వు అంటే కాయ వచ్చారు దాంట్లో, అది కూడా ఉంటుంది. ఇలా కాయ వద్దామంటే చివరిలో వస్తుంది. ఓకే, చివర్లో
ఎకరాల్లో వస్తుంది. ఇది మగ పువ్వు అన్నమాట. ఇది మగ పువ్వు. సో దీంతో ఏం పనికి రాదు, ఇది పనిచేయదు. వేస్ట్. ఇదేదో పరపరా సంపర్కాన్ని పనిచేద్దాం అనమాట. అంతే. ఓకే ఓకే. సో ఇది మగ పువ్వు అన్నమాట. దీంతో కాయలు ఏం రావు, ఆడ పువ్వులు కాయలు వస్తాయి, పనికి వస్తుంది. ఇది ఎందుకు పనికి రాదు. సో సో అంటే ఈ మంచి అంటే ఈ పొట్లపాదులు చక్కగా వచ్చాయండి చాలా. ఇంత ఈల్డ్ ఎక్కడ చూడలేదు. సో ఇంత చక్కగా రావడానికి రీజన్ ఏంటండి? అదే ఎరువు అండి. ఎరువు వేస్తాం. ఎరువు వేసి సమ్మర్లో ప్రిపేర్ చేస్తాం. సమ్మర్లో ప్రిపేర్ చేసి డ్రై చేసిన తర్వాత వర్షాలు పడుతున్న టైంలో విత్తనాలు పెడతామండి. విత్తనాలు పెట్టిన తర్వాత అవి ఎక్కువ ఉంటాయి. దానికి ఇంట్లో ఉన్న చెత్త చెదారం అంతా తయారు చేసి వారానికి ఒకసారి అది కూడా బూస్టింగ్ ఇస్తాం. దాన్ని పేడతో సహా అన్ని కలిపేసి వేస్తా ఉంటే వీక్లీ ఏదోటి బూస్టింగ్ ఇవ్వాలన్నమాట. కానీ పొట్లపాదులు చక్కగా వచ్చాయి మీ దగ్గర. ఇది ఎందుకంటే సగం అయిపోయింది అసలు ఆ పొట్లపాదు. అది కోతులు పెడుతుందండి ఇక్కడ. కోతులు కూడా అప్పుడప్పుడు వచ్చేసి తినేస్తాయి. అవి కూడా ఏంటంటే 2-3 కాయలు తినేసి వెళ్ళిపోతాయి, కానీ మొత్తం పాడు చేయవు. అది కూడా ఉందన్నమాట. సో నీట్ గా ఉంది కనుక నేను పాడు చేయకుండా దానికి కావాల్సినంత వరకు ఎంత కావాలో తినేసి సగం వదిలేసి వెళ్ళిపోతాయి. వాటి పొట్ట కూడా కావాలి కదండి. ఓకే అండి ప్రభాకర్ రావు గారు. సో మీ మిద్దె తోటని మాకు పరిచయం చేశారు. అలాగే మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.